హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మాది చికెన్ అండి. చికెన్ స్పెషల్ అనమాట. చికెన్ ఏంటి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, స్పెషలే. డైట్ మెనూ ఇది. దీనిలోకి అసలు మసాలాలు ఏమీ వేయరు. ఉత్త అల్లం వెల్లుల్లిపాయ పేస్టును, పచ్చిమిరపకాయలును, ఉల్లిపాయలు అంతవరకే వేయాలి. ఉప్పు కారం లైట్గా. ఇది కూడా ఏంటంటే స్పెషల్గా నూనెతో కాదు, ఆవు నెయ్యితో వేపాలి. ఇది వేపితే చాలా బాగుంటుంది, ఒంటికి చాలా మంచిది. నూనె కాకుండా ఇది అసలు మసాలాలు వేయకూడదు అన్నమాట. దీనికల్లా డైట్కి చాలా బాగుంటుంది. కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే తినలేదు, మా వారు తింటారు. మా వారు డైట్ ఫాలో అవుతున్నారు. ఇక అందుకని చెప్పి ఈరోజు కర్రీ తెచ్చుకున్నారు. చికెను పావు కిలో తెచ్చుకున్నారు. కొంచెం ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నారు. ఇక మా వారు వండుకుంటారనమాట. నేను వండితే నచ్చదు వారికి, అందుకని ఆయనే వండుకుంటారు. అన్నీ కోసిచ్చాను. ముందు అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. వేగిన తర్వాత ఇక వెంటనే ఒక 5 నిమిషాలు అవ్వగానే చికెన్ వేసేయాలి. చికెన్ వేసి ఉప్పు కారం పసుపు, అది నూనె కాదండి, అది నెయ్యి, ఆవు నెయ్యిలో వేసిన ఇది అన్నమాట. కొంచెం పేస్ట్ సరిపోలేదనుకొని ఇంకొంచెం వేసుకుంటున్నారు. ఎక్కువ కూడా వేయకూడదు. అన్నీ చెక్క లవంగాలు అసలు మనం వాడం కదా, దీనిలోకి వాడడం డైట్కి ఇది వాడమన్నమాట. మొత్తం ఇదే అనమాట, అల్లం పేస్ట్ ఒకటే. ఇక ముక్కలన్నీ వేసేసి కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసేయాలి. ఎందుకంటే ముక్కకు కూడా పట్టాలి కదా, వేపుడు కదా ఇది, కర్రీ లాగా గ్రేవీ లాగా కాదు. అందుకని చెప్పి ఇలాగా అన్నీ వేసేసి పెట్టేస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. ముక్కకు పట్టేసి ముక్క తినటానికి బాగుంటుంది, స్పైసీగా. మరీ ఎక్కువ వేసుకోకూడదు, అన్నంలో కాదు కదా తినేది, ఉత్త కూర ఒకటే తింటారు. దానికి సరిపడా వేసుకోవాలి, కొంచెం తగ్గించి. ఇలా అన్నీ వేసి కలిపేసుకొని పక్కన ఇది వేగుతూ ఉండాలి చిన్న మంట మీద. ఇవి వేగిన తర్వాత ఇదిగో ఇలా అవుతుంది కూర అంతా. ఇలా గ్రేవీలా చిన్న వేపుడులాగా అయిపోతుంది. మొత్తం ముక్కకు పట్టేసి మొత్తం పట్టేసిన తర్వాత ఇలా తినాలి, చాలా బాగుంటుంది.